నమస్తే, నేను మీ కిషోర్. వెల్కమ్ టు సత్యాగ్రహి. తెలంగాణలో రాజకీయాలు, సామాజిక రాజకీయ అంశాలు, ప్రస్తుతం మంత్రుల మధ్య జరుగుతున్న కొట్లాట, 42% ఆఫ్ రిజర్వేషన్ ఏంటి, రిజర్వేషన్ ఇస్తుందా ఇవ్వదా, కేబినెట్ భేటీలో దాని గురించి చర్చ జరగబోతోంది. సో దాని గురించి కూడా మనం మాట్లాడబోతున్నాం. వీటన్నిటి విషయాల మీద మాట్లాడేందుకు ప్రస్తుతం నాతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, తెలంగాణ విఠల్గా అందరికీ బాగా పరిచయం విఠల్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. అన్ని అంశాలు ఆయన ముందు ప్రజెంట్ చేస్తాను. ఆయన ఇచ్చే సమాధానం అందరికీ కావాలి కాబట్టి ఆయన ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు. విఠల్ గారు నమస్తే. నమస్కారం సార్, బాగున్నారా? బాగున్నా. ఏంటి, ఎలా నడుస్తోంది రేవంత్ గవర్నమెంట్? మార్పు రావాలి అని మేము పనిచేసినాం. దానికి సునీల్ కనుగోలు కాంగ్రెస్ రావాలని యాడ్ చేసిండు. ఆ మార్పు పురోగమన దిశ తిరోగమన దిశ అనేది ఇప్పుడు మనం చూడాలి. ఏంటి వచ్చిన 1 ఇయర్లోనే వ్యతిరేకత మూట కట్టుకుంది. సో ఆల్మోస్ట్ ఇప్పుడు 2 ఇయర్స్ కావస్తుంది. 42% రిజర్వేషన్ అన్నారు, అది ఏం అవుతుందో తెలియట్లే. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు అన్నారు, అవి ఏమవుతుందో తెలియట్లేదు. ఈ మధ్యలోనేమో మంత్రుల మధ్య గొడవలు, ఆ తర్వాత తీసుకునే అసంబద్ధ నిర్ణయాలు కొన్ని, ఇవన్నీ కూడా తెలంగాణ సమాజాన్ని ఒక రకంగా అసలు కాంగ్రెస్ పార్టీని ఎందుకురా మనం కూర్చోబెట్టామని ఆలోచింపజేసే రకంగా ఉన్నాయని చెప్పి అంటున్నారు. నిజమేనా ఈ పరిస్థితులు? అంటే కొంచెం మీరు అడిగిన అన్ని ప్రశ్నల్లో కొంచెం నేపథ్యంకి వెళ్తే అసలు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలోకి ఎట్లా వచ్చింది, ఎందుకు వచ్చింది అనేది కూడా చర్చించాలి. అవును. కేసీఆర్ పాలనలో 10 సంవత్సరాల్లో దాదాపు ఆ సీనియర్ నాయకులంతా చేతులు ఎత్తేసి, ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి ఆయన నాకు అసలు ఈ పిసిసి ప్రెసిడెంట్ పదవే వద్దని, బట్టి లాంటి ఆయన కేసీఆర్తో మిలాఖత్ అయ్యిందని, జానారెడ్డి ఆయన కేసీఆర్తో అన్నని ఒక నెరేటివ్లో అసలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నోళ్ళంతా టీఆర్ఎస్లోకి వచ్చేసారు, మిగతా ఉన్నోళ్ళు కూడా కేసీఆర్ ఏజెంట్లే అనే ఒక నెరేటివ్ నడుస్తుంది. మనకి దుబ్బాక్ ఎలక్షన్, హుజూరాబాద్ ఎలక్షన్, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్. దుబ్బాక్ ఎలక్షన్ లో దుమ్ము రేగింది, జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో వరదల్లో మునిగి కొట్టుకొని పోయింది కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ లేకుండా. మనకి నెక్స్ట్ హుజూరాబాద్ ఎలక్షన్ లో జీ హుజూర్ అన్నది. అంటే అప్పటి వరకు అసలు బీజేపీ అనేది దుబ్బాకలో గెలుస్తుందా లేదా అనేది, దుబ్బాకలో గెలవడము, హుజూరాబాద్ లో జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో గెలవడంతో బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా నెరేటివ్ జరుగుతుంది. బండి స్పీడ్ గా పోతున్నప్పుడు బండి సంజయ్ టైర్లో ముళ్ళు గుచ్చింది ఎవరు, శీల గుచ్చింది ఎవరు, బండి సంజయ్ని బండకేసి బాధింది ఎవరు, అంటే పరిగెడుతున్న బండి సంజయ్ కాలంలో కట్టబెట్టింది ఎవరు? బండి సంజయ్ గారిని అసలు ఎందుకు తీసేసారు ఇప్పటి వరకు ఎవరికి తెలియదు. అంటే ఆ రోజు బండి సంజయ్ని తీయకుండా ఉండి మునుగోడులో ఓడిపోవడము, ఈవెన్ అమిత్ షా గారు వచ్చి స్వయంగా ప్రచారం చేసినా కూడా రాజగోపాల్ రెడ్డి ఓడిపోవడము, కర్ణాటకలో కాంగ్రెస్ రావడం, దాంతో ఏమైంది, హుజూరాబాద్ లో 3000 ఓట్లు వచ్చిన డిపాజిట్ రాని కాంగ్రెస్ పార్టీ, జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో సీట్లు రాని కాంగ్రెస్ పార్టీ, దుబ్బాకలో ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ, అసలు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంది అనుకున్న కాంగ్రెస్ పార్టీ కాస్త బండి సంజయ్ రన్నింగ్ రేస్ లో నుంచి మోడీ అమిత్ షా తీసి అవతల ఎత్తేసేసరికి ఇక ఆ రేస్ లో అప్పటికి 6 నెలల టైం ఉంది. ఆ ఉన్న రేస్ లో కేసీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి, అప్పటి వరకు బండి సంజయ్ వర్సెస్ కేసీఆర్ ఉన్నది కాస్త రేవంత్ రెడ్డికి ఉన్న వాక్చాతుర్యము, రేవంత్ రెడ్డి గారికి కేసీఆర్ గారి మీద ఉన్న వ్యక్తిగత కసి, అప్పటికప్పుడు కొత్త పార్టీ వచ్చే పరిస్థితి లేదు, ఇంకోటి ప్రజలకు కూడా వేరే ఆప్షన్ లేదు. రైట్, కేసీఆర్ గారు మంచి చేసిర్రా చెడు చేసిర్రా, 10 సంవత్సరాల్లో మంచి చెడు 2 ఉన్నాయి. కానీ మార్పు రావాలని ఎవరు కోరుకున్నారు? విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలు. బీఆర్ఎస్ కి కాంగ్రెస్ కి ఓటు బ్యాంక్ 2% డిఫరెన్సే. ఆ 2% ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేసిందంటే మనలాంటి జర్నలిస్టులు కావచ్చు, సోషల్ మీడియాలో ప్రశ్నించే గొంతులతోటి ఒక నెరేటివ్ బిల్డప్ అయింది. మళ్ళాంటి వాళ్ళు చెప్పిందంతా ప్రజలు నమ్మి, సరే ఒకసారి మార్పు వస్తే బాగుంటది కదా అనుకున్నారు. కానీ కాంగ్రెస్ వస్తే రేవంత్ రెడ్డి సీఎం అవుతారని ఎవ్వరు అనుకోలే. కేసీఆర్ ఏంటంటే ఒక భయంకరమైన నియంతలాగా క్రియేట్ చేయడంలో అటు ప్రతిపక్షాలు కావచ్చు, మాలాంటి ప్రజా గొంతులు కావచ్చు, అవన్నీ చేశారు అట్లా. కానీ మేము ఏమనుకున్నాం, ఇంతకన్నా బెటర్గా ఉంటుంది అనుకున్నాం. కానీ ఈ కాంగ్రెస్ పాలన అంటే కొంచెం హైకమాండ్ కంట్రోల్. ఇప్పుడు రీజనల్ పార్టీస్లలో కోనార్క్ అయినా డెన్మార్క్ అయినా పార్టీ అధ్యక్షులే. రేవంత్ రెడ్డి సీఎం కావాలని, రైట్, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని ఎవరు పనిచేయలే. అప్పుడున్న పరిస్థితిలో అసలు జాక్పాట్ సీఎం అంటారు. రేవంత్ రెడ్డి గారు కూడా ఎక్స్పెక్ట్ చేయండి, ఆయన నెక్స్ట్ టైంకి ప్రిపేర్ అయ్యింది, 28కి ప్రిపేర్ అయ్యిండు. అదృష్టం కలిసి వచ్చింది, ఆయనకి అందరికి దరిద్రం పడితే ఆయనకు అదృష్టం పట్టింది. కాబట్టి యాక్సిడెంటల్ సీఎం అనుకోవచ్చు, జాక్పాట్ సీఎం అవ్వచ్చు, లేకపోతే కేసీఆర్ మీద కొట్లాడిన వాళ్ళలో మిగతా అందరికన్నా కూడా ప్రజలు ఆయన నమ్ముండొచ్చు.
Right. హైకమాండ్ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారినో బట్టి గారినో జానారెడ్డి గారినో పక్కకు పెట్టి రేవంత్ రెడ్డి గారికి ఎందుకు సీఎం ఇచ్చిందంటే రేవంత్ రెడ్డి గారు కేసీఆర్తో కొట్లాడేది పర్సనల్ గడ్జు, ఈయన లొంగిపోడు, మిగతా వాళ్ళంతా ప్యాకేజీని తీసుకుంటారు కానీ ఈయన నమ్మొచ్చు మనం అని రాహుల్ గాంధీ సీఎం చేసిండు. ఆయన మంత్రి కాదు, ఆయన ఏం విద్యావేత్త కాదు, ఆయన ఏం పొలిటికల్ ఎక్స్పర్ట్ కాదు, అనుభవం కూడా లేదు కదా మంత్రిగా. అయినా కూడా యువకుడు కేసీఆర్ని డి అంటే డి అనడం చెప్పి ఆ 3 రంగుల జెండా పాట ఒకటి, ఇంకోటి ఎక్కడికి పోయినా కూడా సీఎం సీఎం అని అరిచే ఒక గుంపు. ఇప్పుడు ఆయన గుంపు అయితే ఆయనకి పైన హెలికాప్టర్లు తిరుగుతున్నాయి, ఇక్కడ సీఎం సీఎం అంటున్నారు కదా. మరి మిగతా ఏఐసిసి నుంచి ఎంత పెద్ద లీడర్ వచ్చినా కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నప్పుడే జనంలో చప్పట్లు ఈలలు మోగుతున్నాయి. అది ఆర్గనైజ్డా, మ్యానిపులేటెడా, న్యాచురల్ అనేది బీఆర్ఎస్ వాళ్ళు కొన్నాళ్ళు గుంపు సీఎం అని, మేస్త్రి సీఎం అని, కాంగ్రెస్ పార్టీలో కొత్త. అకాడమిక్ గా ఆయన పొలిటికల్ సైన్స్ స్కాలరో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చదువుకున్నాడో కాదు. లేకపోతే మనిషికి 3 రకాలుగా నాలెడ్జ్ వస్తుంది. ఒకటి ఎక్స్పీరియన్స్ ద్వారా వస్తుంది, 2 చదువు ద్వారా వస్తుంది, 3 ఎక్స్పోజర్ ద్వారా వస్తుంది. ఈయనకి అనుభవం లేదు, అర్హత లేదు, కానీ ఎక్స్పోజర్ ఉంది. ఎక్స్పోజర్ కూడా కింద నుంచి ఉన్న ఎక్స్పోజర్ ఉంది. కానీ ఈ కాంగ్రెస్ పార్టీ కుటీల రాజకీయాలు, కాంగ్రెస్ పార్టీలో కూడా కొత్తవాడే కదా. ఇక్కడ ముఖ్యమంత్రి అంటే కనీసం ఒక 4-5 సార్లు కేబినెట్ లో పనిచేసి ఉంటే వచ్చేది. ఇప్పుడు సరైన అవగాహన ఉంటే సరైన ఆలోచన ఉంటుంది, రైట్. సరైన ఆలోచన ఉంటే సరైన ఆచరణ ఉంటుంది. నీ అవగాహనలోనే లోపం ఉంటే నీ ఆలోచన తప్పు ఉంటుంది. నీ ఆలోచన కరెక్ట్ లేకపోతే నీ ఆచరణ కూడా కరెక్ట్ ఉండదు. నీ ఆచరణ కరెక్ట్ లేకపోతే నీ అభివృద్ధి కూడా కరెక్ట్ ఉండదు. ఒక ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ ని ఢీ కొనడంలో రేవంత్ రెడ్డి గారు డి అంటే డి అన్నారు. 100కి 100 మార్కులతోటి డిస్టింక్షన్ గోల్డ్ మెడల్ కొట్టేసిండు. సీఎం సీట్ వచ్చినాక ఆ చుట్టూ ఉన్న వాళ్ళంతా సీనియర్లు. ముఖ్యమంత్రి అంటే ఆయన రాజు కాదు, చక్రవర్తి కాదు, అధ్యక్షుడు కాదు, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. అందరు కలిసి టీం వర్క్ లాగా లగాన్ టీం లాగా పనిచేయాలి. కానీ సీనియర్లు అందరికీ ఏంది, వీడు బచ్చగాడు నిన్నగాక మొన్న వచ్చిండు కాంగ్రెస్ సీట్ ఎత్తుకపోయాడని వాళ్ళకి కోపం ఉంటుంది లోపల. ఈయన ఎక్కడ పడిపోతాడో గుంటనక్కల్లాగా కాసుకొని కూర్చున్న బ్యాచ్ ఒకటి ఉంది. ఈయనకేమో ప్రజల్లో ఒక హీరో ఇమేజ్ వచ్చింది. అప్పుడు రేవంత్ రెడ్డి గారు చేయాల్సిన పని ఏంటంటే పౌర సమాజంలో లేకపోతే సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ తోటి ఒక సలహా మండలి లాంటిది పెట్టుకోవాలి. ఇప్పుడు పాపం ఆయన చాలా ఫ్రాంక్ గా ముఖ్యమంత్రి సీట్ అంటే ఏముంటదండి, కోఆర్డినేషన్, కమ్యూనికేషన్ అంతే. అది ఒక్కడిని చేసే కాదు కదా, మొత్తం టీం వర్క్ కదా. గుంపు మేస్త్రి లాంటి పనే. కార్పెంటర్ పని కార్పెంటర్ చేస్తాడు, ప్లంబింగ్ వాడు ప్లంబింగ్ చేస్తాడు, సెంట్రీ వాడు సెంట్రీ పని చేస్తాడు. వాళ్ళందరినీ కలిసి సమన్వయం చేయడం కదా. తెలియకుండా ఏమైందంటే ఇప్పుడు ఇలా గుంపు మేస్త్రిలో గుంపు ఎవరంటే ఫస్ట్ ఫహీం ఖురేషి పేరు వస్తుంది. ఫహీం ఖురేషి అనేటోడు ఎవడని చూస్తే ఆయన జిమ్ చేస్తుంటే జిమ్ దగ్గరికి ఏసీపీలు డీసీపీలు పోయి ట్రాన్స్ఫర్ల కోసం అడుగుతారట. బాయ్ అట ఆయన, బాయ్ సాబ్ జర మాకు. ఐపీఎస్ చదువుకున్న వాళ్ళు జిమ్ చేస్తున్న ఒక రాజ్యాంగేతర శక్తి దగ్గరికి పోయి మా పోస్టులు ఇప్పించారు. ఇంకో ఆయన రోహిన్ రెడ్డి అట. రోహిన్ రెడ్డి నాకు కూడా తెలుసు, రేవంత్ రెడ్డి గారికి ఒక తమ్ముడు లాంటోడు. వాళ్ళు రోహిన్ రెడ్డి ఇవాళ క్యాబినెట్ లో ఏం లేడు, కానీ ఆయన ఒక షాడో సీఎం. వేం నరేందర్ రెడ్డి క్యాబినెట్ లో లేడు, ఆయన ఒక షాడో సీఎం. అంటే ఈ గుంపు మేస్త్రి అనేట ఆయన ఈ గుంపును పెట్టుకున్నాడు. ఏ గుంపుని? రాజ్యాంగేతర శక్తులని. ఎటువంటి ప్రజా అనుభవము లేకపోతే మేధావులు కాదు. ఆ గుంపులో ఎవరు ఉండాలి? ఒక అరగోపాల్ గారు, ఒక ఆకునూరి మురళి గారో, లేకపోతే ఒక పిఎల్ విశ్వేశ్వరరావు గారో, ఒక కోదండరామరెడ్డి గారో, లేకపోతే తెలంగాణ సమాజంలో ఉన్న మేధావులు, జస్టిస్, అట్లా న్యాయ నిపుణులు, రాజ్యాంగ నిపుణులు, లేకపోతే ఒక 5-6 సార్లు పొలిటికల్ గా అనుభవం ఉండి రిటైర్ అయిన వాళ్ళు ఉండి, రేవంత్ రెడ్డి గారు మీకు అనుభవం లేకపోయినా కూడా మేము ఉన్నాం సలహా మండలి, ఇదని చెప్పాలి. పాప రేవంత్ రెడ్డి దగ్గర ఉన్న వాళ్ళంతా రేవంత్ రెడ్డి ఏది చెప్తే అది ఇస్తానేటోళ్ళు. రేవంత్ రెడ్డి దగ్గర ఎట్లాంటి వాళ్ళు ఉండాలి? రేవంత్ రెడ్డి గారు మీరు వయసు చిన్నది, ఇది తప్పు చేయకూడదు, ఇలా చేయాలి, గురువు ఉండాలి. గురువు లేని విద్య గుడ్డి విద్య అయితే. ఈయనకి అనుభవం లేదు, ఈయన చదువుకున్న పబ్లిక్ పాలసీ ఎక్స్పర్ట్ కాదు, లేకపోతే పొలిటికల్ సైంటిస్ట్ కాదు. ప్లస్ ఈయనకేమి దేశ రాజకీయాలు అన్నింటి పట్ల అవగాహన ఉన్నోడు కూడా కాదు. కేసీఆర్ ని తిట్టాలి, కేసీఆర్ ని దింపాలి, ఫోకస్ గా డిజైర్ తోటి ఒక బలమైన కాంక్షతోటి వచ్చినోడు. సిద్ధరామయ్య గారు ఉన్నారు. ఇలా డికే శివకుమార్ గారిని పక్కకు పెట్టి సిద్ధరామయ్య గారికి ఎందుకు ఇచ్చారు? అక్కడ అధికారంలోకి తీసుకొచ్చింది డికే శివకుమార్. అంటే అక్కడ అనుభవము, జ్ఞానము, సమాజం యాక్సెప్టెన్సీ, అంటే ఒక పెద్ద మనిషి. ఇక్కడ రాహుల్ గాంధీ తీసుకున్న బోల్డ్ డెసిషన్ ఇవాళ 2 సంవత్సరాలు తీసుకొస్తే, మరి సౌత్ పోస్ట్ లో వాసు అని ఒక జర్నలిస్ట్ మన మిత్రుడు రాసిండు, మరి ఇవాళ ఖర్గే గారు కాంగ్రెస్ కొంప ముంచడానికి వచ్చిండు అని తిడుతున్నాడు. ఒకవేళ అది నిజమైతే రేవంత్ రెడ్డి గారు తన అవగాహనలో లోపం ఉంది. ప్రతిపక్ష నాయకుడుగా ఆయన ఎంత అద్భుతంగా సక్సెస్ అయ్యిండో, ఒక ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఆ సీటుని కోఆర్డినేషన్ చేసుకోవాలి, కమ్యూనికేట్ చేసుకోవాలి. ఒక లగాన్ టీంలో అమీర్ ఖాన్ లాగా పనిచేయాల్సిన ఆయన ఒక సచిన్ టెండూల్కర్ 100 కొడితే టీం గెలవదు కదా. ఇవాళ పొద్దున్న లేస్తే మంత్రుల వాటాల పంచాయతీ, వాటాల కొట్లాట. ఇప్పుడు ఎక్కడ స్టార్ట్ అయింది? ఫస్ట్ ఒకవైపు రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం మన ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేసే రోజు నేను కూడా అక్కడ ఉన్నా.
అక్కడ ప్రమాణ స్వీకారం చేస్తుంటాడు, ఇక్కడ గడిల మన బేగంపేట మన సీఎం క్యాంప్ ఆఫీస్ ముందు ఆ ఇనుప కంచెలన్నీ తొలగిస్తారు. అవును. అప్పుడు జనాలంతా వా 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 అని చప్పట్లు కొట్టారు. అవును. సెకండ్ నిర్ణయం ఏమైంది, ఒక వారం రోజుల్లోనే రైతు బంధు కోసం పెట్టిన 3,000 కోట్లో 2,500 కోట్లో అది తీసుకెళ్ళి అవి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ఇచ్చిండు, ఎలక్షన్లలో ఆయన డబ్బులు ఖర్చు పెట్టిండు అని చెప్పి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిండు మొత్తము అని. దాన్ని ఇంతవరకు ఎవరు ఖండించలే. 2 సంవత్సరాలు అయినా కూడా పొంగులేటి ఖండించలే, సీఎం ఖండించలేదు. అక్కడ నుంచి ప్రజల్లో అరే ఏంది అని స్టార్ట్ అయ్యి అసెంబ్లీ ఎలక్షన్స్ నుంచి పార్లమెంట్ ఎలక్షన్స్ కి మధ్యలో గ్యాప్ ఒక 4 నెలలో 5 నెలలో 6 నెలల లోపే అప్పుడు ఏమైంది, మార్పు రావాలని చెప్పి కామారెడ్డి డిక్లరేషన్ అని ఖర్గే గారిని తీసుకొచ్చి బీసీ డిక్లరేషన్, ప్రియాంక గాంధీ గారితో యూత్ డిక్లరేషన్, రాహుల్ గాంధీ గారితో సోషల్ డిక్లరేషన్, ఇట్లా అన్ని రకాల డిక్లరేషన్లు చేశారు. ప్రియాంక గాంధీనేమో సరూర్ నగర్ స్టేడియంలో తీసుకొచ్చి యూత్ డిక్లరేషన్ అన్నారు. జాబ్ క్యాలెండర్ వచ్చిన 100 రోజుల్లో 6 నెలల్లోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, ఖాళీలు అన్ని ప్రకటిస్తామని అది అన్నారు. తర్వాత కమింగ్ టు ద ప్రజెంట్ టాపిక్ తీసుకుంటే కామారెడ్డిలో వాళ్ళు బీసీ డిక్లరేషన్ అని పెట్టి సామాజిక న్యాయానికి మా రాహుల్ గాంధీ ప్రతీక, రాజ్యాంగంలో ఒకటి ఉంటే ఇన్ని సంవత్సరాలు ఇంక్లూడింగ్ మా కాంగ్రెస్ పార్టీతో సహా తప్పులు జరిగినాయి, మీరు ఇలా దేశవ్యాప్తంగా సుప్రీంకోర్టు జడ్జిలు తీసుకున్నా ఓబీసీలు లేరు, ఐఏఎస్లు తీసుకున్నా ఓబీసీలు లేరు, సెంట్రల్ క్యాబినెట్ మినిస్ట్రీలో ఒక్కరు లేరు, సగభాగం దేశ జనాభాలో 50 నుంచి 60% ఉన్న బీసీలకి దక్కాల్సినది దక్కట్లేదని రాహుల్ గాంధీ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారత రాజ్యాంగం పట్టుకొని ఫస్ట్ ఏమో జోడో యాత్ర, తర్వాత న్యాయయాత్ర చేసిండు. స్థానిక సంస్థల్లో బీసీలకి 42% రిజర్వేషన్ ఇస్తాము. అవును. ఈ బీసీలకు ఇచ్చే రిజర్వేషన్ కూడా కేవలం 4-5 కులాలకే కాకుండా ఏబిసిడిఈ వర్గీకరణ ప్రకారం అన్ని కులాలకి గుండుగుత్తా ఈ 42% కొంతమందికే ఇవ్వము. ప్లస్ ప్రతి సంవత్సరం 20,000 కోట్ల బడ్జెట్ ఇస్తాము. కాంట్రాక్టర్లని బీసీలని కాంట్రాక్టర్లుగా తయారు చేస్తాము. గవర్నమెంట్ ఇచ్చే కాంట్రాక్టర్లో బీసీలకి ఇంత శాతం ఇస్తాము. బీసీలకి విద్యా వైద్యంలో కూడా 42% ఇస్తామని చెప్పి ఒక పేజీ నిండా రాసిరు. ఎస్సీలకి 18% ఇస్తామని చెప్పారు, 17% వాళ్ళ కలర్ జనాభా. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏమైందంటే, ఎందుకు కాంగ్రెస్ పార్టీని ప్రజలు గెలిపించారంటే రాహుల్ గాంధీ సామాజిక న్యాయం అంటున్నాడు. గతంలో ఉన్న ప్రభుత్వం దొరల పాలన అంటే వీళ్ళు ప్రజాపాలన అన్నారు. దొరల పాలన పోవాలి, ప్రజాపాలన రావాలి. అది నియంత్రణ ప్రభుత్వము, అహంకార ప్రభుత్వం, కుటుంబ ప్రభుత్వం. ఫస్ట్ రేవంత్ రెడ్డి గారు చేసిన మొట్టమొదటి తప్పుడు పని, టీజీపీఎస్సీకి మహేందర్ రెడ్డి అనే ఒక పోలీస్ ఆఫీసర్ని 9 నెలల సమయం ఉండగానే ఆయనకి కనీసం 3 సంవత్సరాలు ఉండాలి. ఆల్రెడీ ఈయనకి గులాబీ పింక్ కడ్రాయర్లు పంపించిండు రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు. డీజీపీకి పింక్ డ్రాయర్లు పంపించారు కాంగ్రెస్ పార్టీ గిఫ్ట్. అంటే పింక్ డ్రాయర్లు వేసుకొని తిరగండి, మీరు పోలీసులు కాదు, కాకి చొక్కాలు ఇప్పేసి పింకీలు వేసుకొని పింకీలు అని చేసారు. ఏరి కోరి మళ్ళీ ఆయన అదే రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినప్పుడు ఉన్న పోలీస్ ఆఫీసర్ ఈయననే డీజీపీ. అలాంటి మహేందర్ రెడ్డి గారి మీద ఆల్రెడీ చాలా ఆరోపణలు ఉన్నాయి అప్పటికే. ఈయన పోలీస్ డిపార్ట్మెంట్ లో కన్స్ట్రక్షన్ చేస్తాడు, కరప్షన్ చేస్తాడు, ఈయనకి 1000 కోట్ల ఆస్తులు ఉన్నాయని చెప్పి ఇదే నాయకులు చెప్పారు, కాంగ్రెస్ నాయకులు. మరి అలాంటి మహేందర్ రెడ్డి గారిని టీజీపీఎస్సీకి తీసుకొచ్చాడు. అప్పుడు ఏం చెప్పిండు, మేము అందరం గట్టిగా అడిగితే లేదండి, బీఆర్ఎస్ పార్టీ గ్రూప్ 1 పోస్టులు జనార్దన్ రెడ్డి గారి హయాంలో జనార్దన్ రెడ్డి గారి దగ్గర పనిచేసే ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగి తన లవర్ కి ఈ గ్రూప్ 1 పేపర్లు ఇచ్చి ఆదిలాబాద్ లో, నిజామాబాద్ లో, ఖమ్మంలో జిరాక్స్ సెంటర్ల దగ్గర పల్లీలు పుట్నాలు అమ్మినట్టు అమ్మిర్రు. ఆ పేపర్ లీక్ అయింది, పట్టుకున్నారు. గ్రూప్ 1 లాంటి పోస్టులను ఇంత దారుణంగా చేశారు. ఆ దొంగలను పట్టుకుంటాం, అవసరమైతే టీజీపీఎస్సీ ఉద్యోగులను కూడా అరెస్ట్ చేస్తాం, కాబట్టి పోలీస్ ఆఫీసర్ అయితే తొందరగా పట్టుకుంటాడు, ఈయన మంచి పోలీస్ ఆఫీసర్ అని పెట్టినా అన్నాడు. ఓకే, జనార్దన్ రెడ్డి గారి హయాంలో పేపర్ లీక్ అయింది. ఆ కేసు సిట్ అన్నారు, స్టాండ్ అన్నారు, ఫ్లై అయింది. అది సిట్ అయిందా, స్టాండ్ అయిందా, స్లీప్ అయిందా, సచ్చిందా? మరి జనార్దన్ రెడ్డి గారు ఉన్నప్పుడు గ్రూప్ 1 పేపర్ లీక్ అయ్యి 2 సార్లు క్యాన్సిల్ అయింది కదా, ఆ కేసు ఏమైంది? మరి మహేందర్ రెడ్డి గారు పోలీస్ ఆఫీసర్ కదా, ఎంతమంది పేపర్ లీకేజ్ దొంగల్ని పట్టుకున్నాడు? లేదు. మళ్ళీ 9 నెలల్లో అయిపోయిన అది మహేందర్ రెడ్డి గారి రిక్రూట్మెంట్ దగ్గర నుంచి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి అకౌంట్ లో 2,500 కోట్లు 3,000 కోట్లు ఎక్కడం నుంచి ఈ రెండింటితోటి పాపము తెలుసో తెలియకో గానీ ఇంకా అప్పటి నుంచి స్టార్ట్ చేస్తే సెట్ బ్యాక్స్. ఒకటి హైడ్రా రెడ్డి అని పేరు తెచ్చుకున్నాడు, ఒకటి మూసీ రెడ్డి అనే పేరు తెచ్చుకున్నాడు, ఆయన గుంపు మేస్త్రి అని బిరుదు తెచ్చుకున్నాడు. కానీ ఈయనకి ప్రతి 3 నెలలకు పేరు మారిపోతుంది. మూసీ రెడ్డి పేరు టైటిల్ ఆయనకే సోషల్ మీడియాలో వచ్చింది, హైడ్రా రెడ్డి వచ్చింది, ఇప్పుడు అటు ఇటుపై గుంపు మేస్త్రికి కూడా పనికిరామంటున్నారు.
గుంపు మేస్త్రి అంటే కోఆర్డినేషన్, కమ్యూనికేషన్, లీడర్షిప్, క్రైసిస్ మేనేజ్మెంట్, డెసిషన్ మేకింగ్ అండ్ టీంని లీడ్ చేయడం. ఇక్కడ ఏమైందంటే ఏదైనా మంచి జరిగితే రేవంత్ రెడ్డి అకౌంట్లో, చెడు జరిగితే మినిస్టర్లు, ఆఫీసర్లు అవుతుంది కదా. అర్థమవుతుంది. ఇప్పుడు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ క్యాబినెట్ లో కొండా సురేఖ గారింటికి అర్ధరాత్రి టాస్క్ ఫోర్స్ పోలీసులు వెళ్ళారు. కొండా సురేఖ ఒక మంత్రి అయినప్పటికి కూడా ముఖ్యమంత్రిని మెచ్చుకోవాలా. కొండా సురేఖ గారు తప్పు చేసిర్రు, ఆమె ఇంట్లో దొంగలు ఉన్నారని చెప్పి పోలీసులు పంపించారు. పంపించేదేదో పోలీస్ డ్రెస్ లో వారెంట్తో పంపించి కొండా సురేఖ ఇంట్లో అక్రమ తుపాకులు ఉన్నాయి, లేకపోతే AK-47 ఉన్నాయా, గంజాయి ఉందా, డ్రగ్స్ ఉన్నాయా, లేకపోతే గుప్త నిధులు ఏమైనా తవ్వి తీసుకొచ్చిర్రా. ఒక క్యాబినెట్ లో అంతే కదా, జనరల్ గా క్యాబినెట్ ఇంటి మీదకి పోవాలంటే గవర్నర్ కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, అక్కడ అన్ని ఉంటాయి. అవును, మినిస్టర్ క్వార్టర్స్ లోకి వెళ్ళలేరు. రేవంత్ రెడ్డి అన్నకి హ్యాట్స్ ఆఫ్. ముఖ్యమంత్రి అయినా కూడా తన సొంత క్యాబినెట్ మీద కూడా పోలీసులు పంపించిండు, అసలు మామూలు కాదు. మరి పంపించినాక అక్కడ వాడు సుమంతో సమంతో వాడు ఉన్నాడు, వాడిని ఎందుకు అరెస్ట్ చేయలే? మరి చేయలే, వాడు తప్పు చేసినని నువ్వు పంపించినావు. మరి నీ కళ్ళ ముందే, నీ పోలీస్ కళ్ళ ముందే, టీవీ కెమెరాల ముందే కొండా సురేఖ ఆ సుమంత్ అనేటువంటి ఎక్కించుకొని వెళ్ళిపోయింది అక్కడి నుంచి. ఆవిడ సుమంతో సమంతో హేమంతో వాడు ఎవడో వాడు తప్పు చేసిందని నువ్వు పోలీసులు పంపించినావు. ఆవిడకి చుట్టమేట కదా, అతను కూడా చుట్టము వాటాల పంపిణీయో మనకు తెలియదు. నేనేమంటున్నా అంటే అక్కడ ఇన్ని రోజులు అయింది కదా, వారం 10 రోజులు అవుతుంది కదా దగ్గర. మరి సుమంత్ చేసిన తప్పేంది? కొండా సురేఖ గారి ఇంటికి అర్ధరాత్రి పోలీసులు ఎందుకు వెళ్ళారు? ప్రజలకు వివరణ ఇవ్వాలి కదా. అక్కడ సీన్ కట్ చేస్తే ఆ సుష్మితా పటేల్ అనే అమ్మాయి ఏమంటది, అసలు మా అమ్మ బీసీ మంత్రి కాబట్టి మా నాన్న ఇరికించడం కోసం ఈ సుమంత్ అనేటోడు మా కుటుంబ సభ్యుడు, ఆయన ఎట్లా అరెస్ట్ చేస్తారో చూస్తాము. దీని వెనకాల వేం నరేందర్ రెడ్డి ఉన్నాడు. అసలు హోం మంత్రి రేవంత్ రెడ్డా, వేం నరేందర్ రెడ్డి పంపించిండు అని తెలిసింది. దీని వెనకాల రోహిన్ రెడ్డి అనేటోడు ఉన్నాడు. అసలు నేను ఉత్తమ్ అంకుల్కి ఫోన్ చేసిన, ఉత్తమ్ అంకుల్ ఫోన్ చేస్తే ఉత్తమ్ అంకుల్ అన్నాడు ఇదంతా ఉత్తిదే, నేను కాదు పంపించింది, నేను ఎక్కడ కంప్లైంట్ ఇవ్వలేదు అన్నాడు. వేం నరేందర్ రెడ్డిని అడిగితేనేమో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కంప్లైంట్ ఇచ్చిర్రు, ఈ సుమంత్ అనేటోడు గన్నులు పెట్టి బెదిరిస్తున్నాడు అని కంప్లైంట్ ఇచ్చిన. గన్నులు ఎక్కడి నుంచి వచ్చినాయంటే అయితే ఇప్పుడు ఆ సుష్మితా పటేల్ గారు స్పష్టంగా చెప్పారు, అమ్మాయి చెప్పింది నిజమైతే హ్యాట్స్ ఆఫ్. ఒకవేళ ముఖ్యమంత్రిని కూడా కేర్ చేయకుండా మా అమ్మ మంత్రి పదవి ఉంటే ఉంది, పోతే పోయింది, నన్ను జైల్లో వేసినా పర్వాలేదు ధైర్యంగా ఒక ఆడబిడ్డ చెప్పింది. ఏం చెప్పింది? ఇక్కడ పరిపాలన జరగట్లేదు, వాటాల కొట్లాటలు జరుగుతున్నాయి. మా అమ్మ దేవాదాయ శాఖ మంత్రి మేడారంలో ఒక 70 కోట్ల కాంట్రాక్టు తోటి మా డిపార్ట్మెంట్ లో వచ్చిన కాంట్రాక్ట్ ని మా వాళ్ళకి ఇచ్చుకుందాం అనుకుంటే అమ్మాయి అక్కడ ఓపెన్ గా చెప్పింది, మొత్తం అంతా ఓపెన్ గా చెప్పింది. దేవాదాయ శాఖ మంత్రిలో ఉన్న 70 కోట్ల కాంట్రాక్ట్ మేడారం సమ్మక్క సారక్క జాతరలో మేము మింగుదాం అనుకుంటే వీడోడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వచ్చి మా డిపార్ట్మెంట్లో ఏరి పెడుతుండు. మా వాళ్ళకి మేము కాంట్రాక్ట్ ఇచ్చుకుందాం అనుకుంటే ఆయన ఫోన్ చేసి బెదిరించిండు, మేము కుదరదా అంటే దేవాదాయ శాఖ నుంచి ఆ టెండర్ ని రెవెన్యూ డిపార్ట్మెంట్. దాని మీద పొంగులేటి గారు ఇంతవరకు ఏం మాట్లాడలేదు, ఆయన ఏం మాట్లాడలేదు. అసలు ఒక మంత్రి, రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన మంత్రి జియో మీద సంతకాలు పెట్టేది, టెండర్ల విషయాలు కుటుంబ సభ్యులతో ఎవరికి చెప్పకూడదు. అవును, అది కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది. ఇంకొకటి ఏంటంటే రాజ్యాంగానికి విరుద్ధం, అది సీక్రసీ మెయింటైన్ చేయాలి. వాళ్ళు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఎటువంటి తమ భేదాలు లేకుండా, రాగద్వేషాలు లేకుండా ఈ ప్రజలకి సంబంధించిన ప్రభుత్వ పాలనలో సంబంధించిన రహస్యాలు కుటుంబ సభ్యులకు కూడా పంచుకోవద్దని కదా వాళ్ళ మీద ప్రమాణం చేసి. అంతే కదా. అంటే ఆ అమ్మాయి డైరెక్ట్ ఇక్కడ ఏ మినిస్ట్రీలో వాళ్ళు పంచుకుంటున్నారని చెప్తుంది. సెకండ్, ఈ పొంగులేటి అనేట ఆయన మా అమ్మ మినిస్ట్రీలో ఉన్న 70 కోట్ల కాంట్రాక్ట్ గద్దలాగా ఎత్తుకపోయిందని చెప్తుంది. సో అన్ని విషయాలు చెప్తూ ఆమె ఏమన్నది, ఈ రోహిన్ రెడ్డి గారు ఎవడు, ఈ రోహిన్ రెడ్డి అనేటోడు డక్కన్ సిమెంట్స్ ఓనర్ లో మేనేజ్మెంట్ ని పిలిచి తుపాకీతో బెదిరించిండని వీనే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం చెప్తాడు, సుమంత్ అనేటోడు బెదిరించిండు అంటాడు. వీళ్ళేమో మా సుమంత్ కూడా అక్కడ ఉన్నాడు. సుమంత్ రోహిన్ రెడ్డి కలిసి రోహిన్ రెడ్డి ఇంట్లోనో ఆఫీస్ లోనో వాడిని బెదిరించారు. ఆ తుపాకీ రేవంత్ రెడ్డి ఇచ్చిన అంటాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి దగ్గర ఎన్ని తుపాకులు ఉన్నాయి, రోహిన్ రెడ్డి దగ్గర ఎన్ని తుపాకులు ఉన్నాయి, సుమంత్ దగ్గర ఎన్ని తుపాకులు ఉన్నాయి? అవి నాటు తుపాకులా, బీహార్ నుంచి తెచ్చిన తుపాకులా, లేకపోతే ఈ మధ్య నక్సలైట్లు చాలా మంది ఎన్కౌంటర్ అయిపోతున్నారు, అక్కడ నుంచి తెచ్చిన AK-47 లేకపోతే వీళ్ళే ఏమన్నా బీహార్ బ్యాచ్ నుంచి లేదా రష్యా నుంచి ఇల్లీగల్ గా తెచ్చిన తుపాకులా? ఎన్ని తుపాకులు లైసెన్స్డ్ ఉన్నాయి, ఎన్ని తుపాకులు లైసెన్స్ లేవు? అసలు రోహిన్ రెడ్డి ఇంటికి రోహిన్ రెడ్డి ఏమన్నా అధికార పోస్ట్ లో ఉన్నాడా? ఆయన ఏమన్నా క్యాబినెటా? రోహిన్ రెడ్డి ఆఫీస్ కి ఇంటికి దక్కన్ సిమెంట్స్ వాడు ఎందుకు వచ్చిండు? దక్కన్ సిమెంట్స్ వాడు 800 కోట్ల ప్రజాస్వామ్యం మింగిండు. వీళ్ళు ఎంత అడిగిర్రు, వాడు ఎంత ఇస్తా అన్నాడు, ఇద్దరి మధ్య డీల్ ఎందుకు జరిగింది? మరి ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద కూడా పోలీసులు అడగాలి కదా. నీ కాన్స్టిట్యున్సీలో హుజూర్ నగర్, కోదాడ ఏరియాలో సిమెంట్ ఫ్యాక్టరీ ఉంటే మరి నీ కాన్స్టిట్యున్సీలో ఉన్న దక్కన్ సిమెంట్స్ సమస్య
నువ్వు పరిష్కరించకుండా వాడు చేసిన తప్పేంది, నువ్వెంత అడిగినావు, వాడెంత ఇచ్చిండు, రోహిన్ రెడ్డి ఎందుకు దగ్గరికి పోయిండు, దీనిలో వేం నరేందర్ రెడ్డి పాత్ర ఏంది, అసలు ఈ అందరికీ రేవంత్కు తెలియకుండా ఇవన్నీ జరిగిందా రేవంత్ రెడ్డి గారికి అనేది ప్రజలకు తెలవాలి. ఇప్పుడు మా శివధర్ రెడ్డి గారు కల్లం యాదగిరి రెడ్డి గారు అల్లుడు, వాళ్ళ మామగారు తెలంగాణ ఉద్యమంలో చాలా మంచి పేరుంది. శివధర్ రెడ్డి గారికి కూడా మంచి ఆఫీసర్ అనే పేరుంది. మరి శివధర్ రెడ్డి గారు ఈ గన్నుల కల్చర్ అవన్నీ బయటికి తీస్తారా? మనం గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు నియంతృత్వం కల్చర్ వచ్చింది, దొరల పాలన వచ్చింది అంటున్నారు. ఇప్పుడు మార్పు రావాలని వస్తే శివధర్ రెడ్డి గారు ఏమంటున్నారు, మాకు పింక్ బుక్ లేదు, ఎల్లో బుక్ లేదు, రెడ్ బుక్ లేదు, కాంగ్రెస్ బుక్ లేదు, మాకున్నది కాకి బుక్కే, ఎవడు తప్పు చేసినా తోలు తీస్తామంటున్నారు కదా. మరి ఇన్ని రోజులు అవుతుంది కదా సంఘటన, సుమంత్ని ఎందుకు అరెస్ట్ చేయలే, రోహిన్ రెడ్డి గారిని ఎందుకు పిలవలే, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని ఎందుకు అడగలే, మీరు కొండా సురేఖ గారిని ఎందుకు అడగలే, ఆమె ఒక నిందితుడిని పోలీసు ఆమె తన పర్సనల్ కారులో ఎక్కించుకొని తీసుకుపోయి ఎక్కడ దాచిపెట్టింది, రైట్? అంటే కేసు ఏం చేయరా మీరు? కరెక్టే. ఈ అన్ని అంశాలు జనం గమనిస్తూ అసలు ఏంటి ఏం జరుగుతోంది తెలంగాణలో అన్న ఫీలింగ్ తెచ్చుకోవట్లేదు. మనం ఎందుకు కాంగ్రెస్ పార్టీని తెచ్చుకున్నాం, గవర్నమెంట్ కావాలని అనుకున్నాం, ఏం అభివృద్ధి జరుగుతోంది అని అనుకుంటూ ఓ పక్కన వ్యతిరేకతను మూట కట్టుకుంటోంది కాంగ్రెస్ పార్టీ కదా. మీరు అంటే కాలం ఎంత గొప్పదంటే సెల్ఫ్ గోల్ అంటారు కదా. మరి రాహుల్ గాంధీ గారు యాదృచ్ఛికంగా అన్నారో కాకతాళీయంగా అన్నారో కానీ ఇప్పుడు మీరు చెప్పిన క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే టాటా బై బై కథం. ఇప్పుడు చిన్నజీఆర్ స్వామి ఒక అయిపోయింది అంతా అయిపోయి అంటారు కదా. ఇప్పుడు ఇక్కడ చూస్తుంటే 2 సంవత్సరాల్లో మీరు ఏ సర్వే అయినా చేయండి, స్టేట్ గవర్నమెంట్ చేసిన ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కానీ, రేవంత్ రెడ్డి గారు చేయించుకున్న పర్సనల్ సర్వే కానీ, ఒక ఇండిపెండెంట్ బాడీ చేసిన సర్వే ఏజెన్సీ కానీ, టాటా కథం బై బై. సర్వే కూడా అంతేనా? ఇప్పుడు ఏదైనా తీసుకోండి, మీరు పోలీస్ డిపార్ట్మెంట్ ఇచ్చిన సర్వేలు అయితే ఉంటాయి కదా. ఇవాళ ఖర్గే గారు వాళ్ళు ఎవరో పాపం ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, కొంతమంది ఎమ్మెల్యేలు, దామోదర్ రాజనరసింహ గారు, ఆయన ఆరోగ్యం గంటన్నర పాటు తిట్టకుండా వీడు మొత్తం కాంగ్రెస్ పార్టీని కథం పట్టించిండు, రేవంత్ రెడ్డి వచ్చిందే కాంగ్రెస్. దక్షిణాదిలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వస్తుందా? దక్షిణాదిలో కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా పోయే పరిస్థితులు వస్తున్నాయి. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో పోయింది, ఇటు పక్కన తమిళనాడులో లేదు, కేరళలో ఇంకా అది లేనే లేదు ఎప్పటి నుంచో, కర్ణాటకలో కూడా పరిస్థితి ఆ రకంగా తయారవుతోందా? అసలు బీజం పడింది తెలంగాణనే కదా దానికి. ఇప్పుడు ఆ సౌత్ పోస్ట్ లో మన ఇండియన్ ఎక్స్ప్రెస్ వాసు గారిది కూడా మీరు ఇంటర్వ్యూ, ఆయన అయితే క్రెడిబిలిటీ ఉన్న జర్నలిస్ట్, అదే ఫేక్ న్యూస్ అయితే కాదు. అంటే మేము అనుకున్నది ఏంది, మేము అనుకున్న ప్రజాపాలన పేరుతో మార్పు రావాలనుకుంటే ప్రజలేమో దగా పాలన అంటున్నారు, 420 పాలన అంటున్నారు, 420 హామీలు ఇచ్చిన తిట్టకుండా ఇవాళ సోషల్ మీడియాలో కానీ మీరు మైక్ పట్టుకొని 10 మంది దగ్గరికి పోతే కాంగ్రెస్ పార్టీని ఓడిస్తామని చెప్పట్లే, కాంగ్రెస్ పార్టీని బొందబెడతాం, మళ్ళీ ఎప్పటికీ భూమి మీద రావద్దు అంటున్నారు. రమ్మనండి, ఎవడోస్తాడో కొడుకులు చెప్పులతో కొడతామంటున్నారు. ఈవెన్ కొడంగల్, నాగర్ కర్నూలు అటు కూడా పోతే కూడా ఇంకే కాంగ్రెస్ కార్యకర్తలే తిడుతున్నారు. అంటే మీరు ఇచ్చిన హామీలు ఏంటి, చేస్తుంది ఏంటి? ఇంకోటి, మీరు ప్రశ్నించే గొంతుల మీద అట్లనే చేస్తున్నారు, ఎవరైనా మీకు వ్యతిరేకంగా పోస్టులు పెడితే కింద ఇబ్బంది పెడుతున్నారు. మరి ఈ మంత్రులందరూ ఎవరికి వాడు బరిదెగించి ఒక మంత్రి ఇంకో మంత్రిని దున్నపోతుంటాడు, ఇంకో మంత్రిని ములపంది అంటాడు. ఇది ఏం భాష? ఇది జంతువుల భాషనా? ఇది ఏం భాష ఇది? ఇప్పుడు ఒక మంత్రి ఏమో ఖమ్మం జిల్లా, ఇప్పుడు మాది ఖమ్మం జిల్లా సార్, ఉదాహరణకి తీసుకుంటే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు అందరు సీనన్న అనేటోళ్ళు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు కేసీఆర్ తో సవాలేసి ఒక్క ఎమ్మెల్యేని కూడా గేటు దాకనియను టీఆర్ఎస్ ఎమ్మెల్యేని చెప్పి మరీ గెలిపించిండు. ఒక్క ఎమ్మెల్యే సీటు పోయింది, 10లో 9 గెలిచిండు. అప్పుడున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి ఇమేజ్ ఆకాశం అంతుంటే ఇప్పుడు పాతాళంలో ఉంది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అంటే రాజకీయ నాయకుడు కాదు, ఆయన కాంట్రాక్టరు, పెద్ద కాంట్రాక్టర్, కాలం కలిసి వచ్చింది, కష్టపడ్డాడు, వ్యాపారం చేసిండు, లీగల్ గా సంపాదించుకున్నాడు. ఆయన రాజకీయ ప్రయాణం వైఎస్ఆర్సీపీతో ఉంది. ఇప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీ జగన్ అన్న అంటే ఆయనకి సొంత. వైఎస్ఆర్సీపీ అయిపోయినాక ఆయన మాట్లాడితేనే లగా ఎత్తంటాడు, అది గుంటూరు భాష, బార్డర్, ఖమ్మం బార్డర్. అయినా కూడా తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేని ఆయన వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షుడిని కేసీఆర్ పిలిచిండు, ఎంపీ టికెట్ ఇచ్చిండు, గెలిచిండు, అయింది, ఎమ్మెల్యే అయిండు, గెలిచాడు. వైఎస్ఆర్సీపీ నుంచి టీఆర్ఎస్ లోకి వచ్చిండు, బీఆర్ఎస్ అయింది, బీఆర్ఎస్ నుంచి ఇప్పుడు కాంగ్రెస్ లోకి వచ్చాడు. ఆయన మొత్తం రాజకీయ జీవిత చరిత్రనే 10-15 ఏళ్ళు ఉండదు, 3 పార్టీలు మారిండు. 3 పార్టీలలో ఎక్కడ ఏ పార్టీ అధికారంలోకి రాబోతుందో సర్వే చేయించుకొని ఆ పార్టీలోకి వచ్చి బెనిఫిట్ పొందుతాడు తప్ప ఆయన ప్రజలతో ఏం సంబంధం లేదని కాంగ్రెస్ వాళ్ళు తిడుతున్నారు. ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు ఏం తిడుతున్నారంటే ఆయన వర్గంకి తప్ప, ఆయన అన్న సీనన్న అంటే పొద్దున్న లేస్తే భోజనాలు పెట్టి అందరినీ కలిసి, ఇప్పుడు భోజనాలు బంద్ అయిపోయినాయి, సీనన్న పలకరింపు బంద్ అయిపోయింది, అక్కడ ఒక షాడో ఎమ్మెల్యే తయారైండు వాళ్ళ బంధువు ఎవరో, కాబట్టి సీనన్న గాలంతా పోయిందని సీనన్న చుట్టూ తిరిగిన వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి సీనన్న నువ్వు సరి చేసుకో. ఆయన ఎవరో తుమ్మల నాగేశ్వరరావు గారు,
తుమ్మల నాగేశ్వరరావు గారు నా వయసే 47 ఏళ్ళు. నేను పుట్టక ముందు నుంచి ఆయన రాజకీయ నాయకుడు, సీనియర్ మోస్ట్ పర్సన్. ఇలా తెలంగాణలో, ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు కన్నా ముందే టీడీపీలోకి వచ్చినోడు. మరి అలాంటి తుమ్మల నాగేశ్వరరావు గారి జీవితం అంతా టీడీపీలో పదవులు అనుభవించిండు, కష్టపడ్డాడు, జిల్లాను అభివృద్ధి చేసిండు, మంచి పేరు వచ్చింది. ఇక ఆయన రాజకీయ జీవితం అయిపోయింది, ఐసీయూలో ఉన్నా అనుకున్నోడిని కేసీఆర్ ఏం చేసిండు, ఆ పాలేరు బై ఎలక్షన్లో అప్పుడు అదృష్టవశాత్తు ఈయన గెలిపించిండు. అసలు ఈయనకి తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేదు. ఈయన తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేక వర్గానికి ఒక కులపతికి దళపతి లాగున్నాడు ఖమ్మం జిల్లాలో. ఒక సామాజిక వర్గాల్లో పుట్టినందుకు ఈయన గర్వపడుతున్నా అని చెప్పి ఇంటర్వ్యూ ఇస్తాడు వనభోజనాలకు పోయి. ఆయన ఓపెన్గానే చెప్తాడు. తుమ్మల నాగేశ్వరరావు గారి దగ్గర నాకు నచ్చేది ఏంటంటే ముందు ఒక మాట వెనక ఒక మాట కాదు. బూతులు తిట్టాలన్నా డైరెక్ట్గా తిడతాడు, ఆయన ఉన్నది కూడా చెప్తాడు. ఇంకోటి మంచి అడ్మినిస్ట్రేటరు. జిల్లా అభివృద్ధిలో జలగం వెంగళరావు గారి తర్వాత తుమ్మల గారు బాగా డెవలప్ చేశారు. అలాంటిది టీడీపీ బ్లడ్, ఆయన డిఎన్ఏ రక్తం టీడీపీ. అలాంటి ఆయన తీసుకొచ్చి ఈయన మంత్రి చేసిండు, బీఆర్ఎస్ లో మంత్రి చేసిండు. ఆ వయసులో కూడా రిటైర్మెంట్ తీసుకోవాలనుకున్నోడికి బోనస్ వచ్చింది, మంత్రి అయ్యిండు. మళ్ళీ మంత్రి అయ్యాడు ఆయన. బీఆర్ఎస్ అయిపోయింది, మరి కాంగ్రెస్ వచ్చింది, కాంగ్రెస్ లో కూడా మంత్రి. అంటే ఈయన కూడా 3 పార్టీలు మారిండు. అంతే కదా. ఆయన ఎక్కడ తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలే, ఏం నష్టపోలే. కాంగ్రెస్ కి అసలు బద్ధశత్రువు ఆయన. టీడీపీ కాంగ్రెస్ పాము ముంగిసలా కొట్ల. మరి అక్కడ ఒరిజినల్ కార్యకర్తలు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారు, ఆయనకి ఎట్లాగో రిటైర్మెంట్ దశకు వచ్చిండు, నెక్స్ట్ వచ్చేది లేదు, సచ్చేది లేదు, గెలిచేది లేదు, ఆయన శరీరం కూడా సహకరించేది, ఏజ్ అయిపోయింది. ఇక ఉన్నంత కాలం 4 రాళ్ళు వెనకేసుకోవాలి, ఆయన సంబంధించిన వాళ్ళకి పనులు చేస్తున్నాడు, కాంగ్రెస్ వాళ్ళని పట్టించుకోవట్లేదు, ఈ ఏడన్న పోని రేవంత్ ఇన్ని చావడం అని చెప్పినా అని ఆయన వరకు ఆయన చూసుకుంటున్నా అంటున్నారు. కానీ మీ ఖమ్మం జిల్లా మంచి ముగ్గురు మంత్రులు మాకు. మళ్ళీ ముగ్గురులో 10 సీట్లలో 7 ఎస్సీ, 3 జనరల్లో అన్ని వర్గాలకి న్యాయం జరుగుతుంది. మళ్ళీ మా బట్టి విక్రమ గారు, ఆయన ఫస్ట్ నుంచి కాంగ్రెస్ వాది, రాజశేఖర రెడ్డి లాగా పంచకట్టుకొని తిరుగుతుంటాడు, ఆయన రాజశేఖర రెడ్డి లానే కనబడుతుంటాడు మాకు. ఇంతవరకు పాపం బట్టి విక్రమ గారు ఎలాంటి మచ్చలేదు, కానీ తెలిసిన వాళ్ళకైతే 10% అట, కొత్త వాళ్ళు పోతే 12% అట, వాళ్ళ భార్య దగ్గరకు పోతే 20% అట. ఆయన ఏమంటున్నారంటే 10%, 12%, అని ఓపెన్ గా ఆమె దుకాణం ఓపెన్ చేసిందని చెప్తున్నారు. ఏ బిల్లు రావాలన్నా క్లియర్ కావాలన్నా 6 అనేది కామన్ అట. ఇప్పుడు 6/10, 12, 20 అవుతుందని మిగతా మంత్రులు ఎమ్మెల్యేలు చెప్తున్నారు. అనిరుద్ధ్ రెడ్డి, ఆయన ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, మహబూబ్ నగర్ ఎమ్మెల్యేలంతా తిరుగుబాటు చేశారు. ఎందుకు తిరుగుబాటు చేశారు? పనులన్నీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి, బట్టి విక్రమార్కకి మాకు డబ్బులు రావట్లే, మేము ఎమ్మెల్యేలు అయ్యి ఉండి మేము అడిగినా కూడా మమ్మల్ని పర్సంటేజ్లు అడుగుతున్నారు. బట్టి గారి భార్య మొత్తం ఆమె సిఫారసు చేసి, ఇప్పుడు ఎన్ఎన్ శ్రీనివాస్ రెడ్డి, అనిరుద్ధ్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, ఇంకో ఆయన, మీరు అందరూ కలపకండి అట్లా కాదు. ఈ నలుగురు కాదు, ఒక నిమిషం. మా ఖమ్మం జిల్లాకి 6,000 కోట్ల డబ్బులు వచ్చినాయి, మిగతా జిల్లాలకు 6 రూపాయలు కూడా రావు. ఎందుకంటే మా జిల్లా నాయకులు గొప్పోళ్ళు. బట్టి గొప్పోడే, పొంగులేటి ఇన్ఫ్లుయెన్స్లే. పొంగులేటి డబ్బులు పెట్టకపోతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదు, నేనే డబ్బులు పెట్టి తీసుకొచ్చినా అంటాడు కదా ఆయన. అది ఓపెన్ సీక్రెటే కదా. మా రేవంత్ రెడ్డి అన్న కూడా మొన్న పోయి ఏమంటాడు, నా బలం పొంగులేటి, నా బలగం పొంగులేటి, ఓపెన్ సీక్రెట్ కదా. ఇక్కడ బట్టి గారి పనులు బాగానే అవుతాయి, పొంగులేటి పనులు బాగానే అవుతాయి, తుమ్మల పనులు బాగానే అవుతాయి. మరి మా ఖమ్మం జిల్లాలో ఈ 3 నియోజకవర్గాలు అభివృద్ధి చెందుతున్నాయి, మిగతా 7 నియోజకవర్గాలు అభివృద్ధి చెందట్లే. మరి 33 జిల్లాలు కూడా అభివృద్ధి చెందాలి కదా. ఒక కొడంగలో ఒక సీఎం గారిదో లేకపోతే నల్గొండలో వెంకటరెడ్డిదో కాదు కదా, 33 జిల్లాలకి మంత్రులు కదా వీళ్ళు. సెలెక్టివ్ గవర్నమెంట్ చేయొద్దని నా బాధ. కరెక్ట్. ఈ పంచాయతీలు ఎందుకు వస్తున్నాయి? రాజగోపాల్ రెడ్డి ఇప్పటికీ మాట్లాడుతూనే ఉన్నాడు, ఆయన మద్యం పాలసీ మీద మాట్లాడాడు, ఆయన స్థానిక సంస్థల ఎన్నికల గురించి కూడా మాట్లాడాడు. నాకు మంత్రి పదవి ఇస్తానని మీరు ఎందుకు ఇవ్వట్లేదని చెప్పి దొరికినప్పుడల్లా ఆయన ఎత్తుకుంటున్నాడు వాయిస్. ఆయన ఇప్పుడు రాజగోపాల్ రెడ్డిది ఒక విచిత్రమైన పరిస్థితి పాపం. ఆయన బోలా శంకరుడు, నాలాగనే ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాడు. జనరల్గా కుట్రలు కుతంత్రాలు లేకుండా తెలంగాణ బోలాతనం అంటే రాజగోపాల్ రెడ్డి, వెంకటరెడ్డి అని చెప్పాలి. వాళ్ళు లోపల ఒకటి బయట ఒకటి చేసి కుట్రలు చేసే మెంటాలిటీ కాదు. రాజగోపాల్ రెడ్డి గారు నాకు పర్సనల్ కూడా పరిచయము. అయితే పాపం ఆయన మునుగోడు ఎలక్షన్ లో ఓడిపోక ముందు, ఒకవేళ మునుగోడులో గెలిస్తే అసలు బీజేపీ అధికారంలో అమిత్ షా వచ్చి ప్రచారం చేశాడు కదా, ఓడిపోయాడు బ్యాడ్లకు. ఓడిపోయినాక పాపం కాంగ్రెస్ పార్టీ ఏదో హామీ ఇచ్చింది, వచ్చినాక ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు, గెలిచిండు. మొన్న ఎంపీని కూడా గెలిపించిండు కదా, చామల కిరణ్ కుమార్ రెడ్డి. ఆ సీన్ మీకు గుర్తే ఉంటది. రేవంత్ రెడ్డి గారు హైకమాండ్ ప్రతినిధులు అంతా పోయి రాజగోపాల్ రెడ్డి గారిని బతిలాడుకుంటే గెలిపియండి, మీకు మంత్రి పదవి ఇస్తామని కుమార్ రెడ్డిని గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తామని, అది ఓపెన్ సీక్రెట్. ఇంకోటి ఆయన ప్రజానాయకుడు, ఆయన ఏం రాజకీయాల్లోకి వచ్చి సంపాదించుకోలే, ఆయన వ్యాపారంలో సంపాదించుకున్నాడు తప్ప ఆయన ఎప్పుడు అప్పుల పాలే ఉంటాడు. ఆయనకు ఆస్తుల కన్నా అప్పులు ఎక్కువ ఉంటాయి. అవునా? ఇప్పుడు వాళ్ళు ప్రజలకు పెట్టడమే తప్ప మీరు మునుగోడులో గానీ నల్లగొండలో వెంకటరెడ్డి గారి గురించి కానీ రాజగోపాల్ రెడ్డి గారి గురించి ఎవరిని అడగండి. వీళ్ళు మమ్మల్ని దోచుకున్నారు, లేకపోతే మా దగ్గర డబ్బులు తిన్నారని దాచుకున్నారు. వెంకటరెడ్డి గారు కూడా అప్పులు ఎక్కువ ఉంటాయి ఆస్తుల కన్నా. మునుగోడులో ఎవరు కష్టం వచ్చినా 50,000, 5 లక్షలు నాకు ఒక 200-300 మంది చెప్పుంటారు.
అబ్బా. పార్టీలకు అతీతంగా. ఉమ్, రాజగోపాల్ రెడ్డి గారి దగ్గర ఆ గుణం ఉంది, పెట్టే గుణం ఉంది. ఉమ్. సరే ఆయన వ్యాపారాల్లో ఏం చేసిండో మనకి తెలియదు కానీ అప్పుడు ఏమన్నారు, 18,000 కోట్ల కాంట్రాక్ట్ కి బీజేపీకి అమ్ముడు పోయిండు అన్నారు. Yes. మరి అవును. 18,000 కోట్ల కాంట్రాక్ట్ కి అమ్ముడు పోతే బీజేపీలోనే ఉండాలి కదా. బీజేపీలోనే ఉండాలి కదా. అప్పుడు అట్లా బురద జల్లి పోస్టర్లు వేసి అప్పుడు ఆగం చేశారు కాంగ్రెస్ వాళ్ళు. ఓ, ఇప్పుడు పాపం వచ్చినాక ఏమీ లేదు. ఏమీ లేకుండా ఏమీ ఆయన లేకుండా. ఆటలు అట్టుకెళ్ళ. ఇప్పుడు వెన్నెమ్మకున్నోడు, ఆత్మగౌరవం ఉన్నోడు, Yes. కొద్ది గొప్ప ఆర్థికంగా ఉన్నోడు ఎంతకాలం కాముకుంటాడు. Yes. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారిని క్యాబినెట్ లో తీసుకుంటే కొద్దిగా ఆ లొల్లేదో క్యాబినెట్ లో క్యాబినెట్ లో పెట్టినాడు. పెట్టింది. అవును, ఇప్పుడు బయటకు వచ్చి లొల్లి పెడుతున్నాడు కదా. కరెక్ట్. ఇప్పుడు ఆయన రాజగోపాల్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడుతున్నారు పక్కకు పెడితే, ఆయన మాట్లాడిన విషయంలో నేను 100% సపోర్ట్ చేస్తా. మునుగోడులో బెల్ట్ షాపులు ఎక్కువైపోయినాయి. ఆ మద్యం టెండర్లలో ఆయనే ఇన్వాల్వ్ అవుతున్నట్టు కదా. తాగి బండి నడిపి చాలా మంది చచ్చిపోతున్నారు. ఓకే. ఊర్లలో విధవరాళ్ళ సంఖ్య పెరుగుతుంది, యంగ్స్టర్స్ చచ్చిపోతున్నారు. ఈ బెల్ట్ షాపుల వల్ల ఎక్కువైందని చెప్పి ఆయన ఎప్పటి నుంచో చెప్తున్నాడు. ఇవాళ రాష్ట్రం మొత్తంలో బెల్ట్ షాపులు 90% లేని కాన్స్టిట్యున్సీ మునుగోడు అని చెప్తున్నారు. ప్రజలను తాగిపిచ్చి, ప్రజలని మత్తులో ఉంచి, యాక్సిడెంట్లకు గురి చేసి, వాళ్ళ ఆరోగ్యాలు ఖరాబ్ చేసి, వాళ్ళని చావు దాకా తీసుకెళ్లి వాళ్ళ కుటుంబాలు నాశనం చేసే ప్రభుత్వాలకు కూర్చుంటగలదు. రాజగోపాల్ రెడ్డి గారు ఆయన మంత్రి పదవి రాలేదని మాట్లాడుతున్నాడా, లేకపోతే మంత్రి పదవి కోసం మాట్లాడుతున్నాడా పక్కకు పెడితే, ఆయన మాట్లాడుతున్న విషయం ప్రజలకు పనికొచ్చేదా కాదా? ఆయన మొన్న నిరుద్యోగుల గురించి మాట్లాడిండు. ఆయన ఏమంటుండే, మంత్రి పదవి ఎంత అండి, నాకున్న పేరు ముందు మంత్రి పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళ ఇష్టము, మంత్రి పదవి ఇస్తా అని వాళ్ళు హామీ ఇచ్చారు, ఇవ్వలేదు, ఇవ్వకపోయినా నాకేం ప్రాబ్లం లేదు, అవసరమైతే ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేస్తాను. రాజగోపాల్ రెడ్డి అన్న, మీరు ఇమీడియట్ గా మద్యపాన నిషేధం అంటే, ఈ ప్రభుత్వాలు ప్రజలను తాపించకపోతే బతకలేవు. ఈ ఎంత చిల్లర ప్రభుత్వాలు అంటే, ప్రజలు తాగి వాళ్ళు కట్టే పన్నులు 40,000 కోట్లతోటి బతికే ఈ ముఖ్యమంత్రులు, మంత్రులు పెద్ద ప్రజాసేవకులాగా బిల్డప్ ఇస్తారు. ప్రజలని తాగిపిచ్చి వాళ్ళ లివరు, కిడ్నీలు, శరీరాలు, కుటుంబాలు పెట్టి వాళ్ళ భార్య మెడలో పుస్తల తాడు తెంపే ఈ ప్రభుత్వాలు, ఈ రాజకీయ నాయకులు పెద్ద ప్రజా సంక్షేమ అభివృద్ధి కారకులాగా బిల్డప్ ఇస్తారు. ప్రజలు తాగకపోతే వీళ్ళకి ఏం లేదు. రావుగా అంటే ప్రజలని తాగుబోతులుగా మార్చే ప్రభుత్వాలు 4,500 కోట్లున్న ఆదాయాన్ని 45,000 కోట్లకి తీసుకెళ్ళింది ఈ ప్రభుత్వాలే కదా. రైట్. అంటే తాగిపిచ్చేది మీరే, బయటకు రాగానే ఊదిపిచ్చేది మీరే, పట్టుకొని పెనాల్టీ వేసేది మీరే. 45,000 కోట్ల ట్యాక్సే కడుతున్నారు అంటే అసలు ఎన్ని లక్షల కోట్లు తాగుతున్నారు? ట్యాక్స్ రూపాయన 45,000 కోట్లు వస్తుంది. ట్యాక్స్ ఎంత ఉంటుంది మద్యం మీద? నాకు తెలిసి 15% 18% ఎంత ఉంటుంది? 18% వేసుకున్నా, అంటే నేను తాగాను మీరు తాగరు కాబట్టి నాకు తెలియదు. ఆ 18% వేసుకుంటేనే 45,000 కోట్లు అయితే 100% ఎంత అవుతుంది? అంటే 10 రెట్లు ఎక్కువ ఉంటుంది కదా. అంటే చాతకాని దద్దమ్మ ప్రభుత్వాలు 79 సంవత్సరాల తర్వాత గొప్ప గొప్పలు చెప్పుకుంటున్న ఈ ప్రభుత్వాలు, ప్రజలు తాగి పోస్తే బతికే ప్రభుత్వాలు ఇవి. ప్రజల రక్తాన్ని, చెమటని వాళ్ళ బాడీలోకి ఆల్కహాల్ పంపించి వాళ్ళ జీవితాలను ఛిద్రం చేస్తూ, ఒకవైపు నెల మొత్తం తాగుబోతు వాడు కూలోడు ఒక 1,000 రూపాయలు 500 సంపాదించుకుంటే సగం డబ్బులు తాగుడికే పోకడం కాకుండా తాగి వచ్చి పిల్లాన్ని కొడతాడు. అక్కడ క్రైమ్ జరుగుతుంది. కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం అవుతుంది. ఒకవైపు తాగిపియాలి, వాడి కుటుంబాన్ని నాశనం చేయాలి, మళ్ళీ మీరు ఇచ్చే 2,000 రూపాయల పెన్షన్ కడుక్కోవాలి. అంటే ఏం ప్రభుత్వాలు ఇవి? ఇంకెంతకాలం ఇట్లా నడుస్తాం? తెలంగాణలో సహజ వనరులు లేవా? ఉన్నాయి. తెలంగాణలో మానవ వనరులు లేవా? తెలంగాణ సహజ వనరులకి, మానవ వనరులకి తగ్గ ఒక ప్లాన్ చేస్తే తాగుడు ఆపలేము మనం. ఇలా గుజరాత్ లో తాగుడు అయితే బ్యాన్ అయింది కదా. దొంగతనం కూడా తాగితే తాగొచ్చు కానీ ఇలా పేద ప్రజల రక్తాన్ని తాగుతున్నారు కదా మీరు. బూమ్ బూమ్ పక్క రాష్ట్రంలో చూసినాం మనం. బూమ్ బూమ్ అని, షకీలా అని రకరకాల బీర్లు పెట్టిరు. ఇక్కడ కూడా బిర్యానీ బీర్ అని పెట్టిర్రు. మీకు తెలుసో లేదో తెలీదు. కొత్తగా రాగానే ఆయన మినిస్టర్, ఎక్సైజ్ మినిస్టర్ ఎవరు, జూపల్లి, నా మిత్రుడు జూపల్లి కృష్ణారావు గారు. ఆయన అమెరికానో ఎటో పోతే మంత్రికి తెలియకుండా బిర్యానీ బీర్ అని ఒకటి పెట్టేసిర్రు. ఆయన దబదబ ఉరుక్కుంటూ వచ్చిండు. ఏంది మీరు చేసేది? ఇప్పుడు కొత్తగా ఈ స్విగ్గీ, జొమాటో లాగా గల్లీ గల్లీకి బీర్లు అందించే స్కీమ్ ఏదో పెడుతున్నారట. అంటే ఇంకా టార్గెట్ ఇస్తున్నారు ఎక్సైజ్ శాఖకి. గతంలో ఎవరైనా లంబడోళ్ళు, పాపం బంజారాలో, గిరిజనులో, పేదోళ్ళు సారా బట్టీలు పెట్టుకొని సారా కాస్తే పోలీసులు, ఎక్సైజ్ వాళ్ళు పోయి పలగొట్టి నియంత్రణ చేసేటోళ్ళు. ఇప్పుడు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో పనిచేసే ఉద్యోగస్తులు మీరు ఇంటర్వ్యూ చేయండి. టార్గెట్, ఈ నెల టార్గెట్ ఎందుకు రీచ్ కాలే, ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో 5 కోట్లు 10 కోట్లు తాగాలట. వీళ్ళు ఎట్లన్నా ప్రజలు తాపేయడమే వీళ్ళ లక్ష్యం. అంటే ఏం ప్రభుత్వాలు సార్ ఇది? ఎక్కడికి పోతున్నాం మనం? ఏం ప్రజాపాలన? అంటే ప్రజలని తాగకుండా, ప్రజలు తాగకపోతే బతకలేని ప్రభుత్వాలు. రాజగోపాల్ రెడ్డి గారు, మీరు మీ మంత్రి పదవి కోసం అడుగుతున్నారా, లేకపోతే మీ రాజకీయ కారణాలతో అడుగుతున్నారా మాకు సంబంధం లేదు, కానీ మీరు అడిగిన దానిలో నిజాయితీ ఉంది. మీరు అడుగుతున్న అదేదైతే మద్యాన్ని నియంత్రించాలని చాలా అవసరం ఉంది కాబట్టి మీరు ఉద్యమం చేయండి, మేమంతా సపోర్ట్ చేస్తాం. అది ఒక మునుగోడుకే కాదు, స్టేట్ మొత్తం చేయాలి.
ఒక అధికార పార్టీలో ఉండి ఒక ఎమ్మెల్యే అడుగుతున్న దానికి మీరు సమాధానం చెప్పాలి కదా. కరెక్టే. ధనిక రాష్ట్రం కదా తెలంగాణ, వనరులు ఉన్నాయి కదా, ఎన్ని రకాల మినరల్స్ ఉన్నాయి కదా. అంటే మీకు తెలివేం లేదు, ప్రజల జీవితాల్ని రోడ్డు మీద పడేసి, అంటే వాళ్ళకన్నా మీరు దొంగనా కొడుకులు. అసలు వాళ్ళు తాగుబోతులను తయారు చేసింది మీరు. మరి రేవంత్ రెడ్డి గారు తాగరు, సిస్టమేటిక్గా ఫుట్బాల్ ఆడతారు, మరి ప్రజలు ఎందుకు తాగాలి? ప్రజలు కూడా రేవంత్ రెడ్డి గారు లాగా ఆరోగ్యంగా ఉండాలి కదా. ఉండాలి. మరి బాగా ఈ బలిసిన నాయకులు, పెద్ద పెద్ద ఆఫీసర్లు ఫారెన్ స్కాచ్లు తాగుతారు, మరి పేద ప్రజలు మాత్రం చీప్ లిక్కర్ తాగి బొంబం బీర్లు తాగి చచ్చిపోవాలి. మళ్ళీ ఇందాక మీరు ఓ మాట అన్నారు, 79 సంవత్సరాలైనా కూడా ఇంకా మార్పు రావట్లేదు. ఇది ప్రజల్లో రాని మార్పా, లేకపోతే రాజకీయ నాయకుల్లో మార్పు రావట్లేదా? సార్, యథా రాజా తదా ప్రజ. ఆ, ఇప్పుడు గొర్రెల కాపరి, గొర్రెల్ని కాసే గొర్రెల కాపరి కరెక్ట్గా ఉంటే గొర్రెలు కరెక్ట్ మందలో పోతాయి. అవును. గొర్రెల కాపరే తప్పుడు మార్గంలో తీసుకపోతే పులికి బలైతాయి. అంతే. ఇప్పుడు ప్రజల్ని కాపాడుకోవాలి కదా. ఉమ్. ఒక గొర్రెల కాపరి ప్రజల్ని కాపాడుకుంటున్నారా? ఎక్కడ కాపాడుకుంటున్నారు? గొర్రెల్ని కాపాడుకునే, గొర్రెల కాపరికి ఉన్న ప్రేమ, ఉమ్. గొర్రెల కాపరికి గొర్రెల మీద ఉన్న సోయి, ఉమ్. అవి అడవిలో తప్పిపోకుండా టైంకి మేతేసి టైంకి నీళ్లు తీసుకెళ్లి, మీరు మనం హైవేల మీద పోతుంటే పాపం గొర్రెల కాపర్లు రోజుల తరబడి వాళ్ళైనా తడుస్తారు, వాళ్ళు ఇబ్బంది పడతారు, కానీ గొర్రెల్ని చిన్న ఎత్తుకొని పోతారు. అవును. మరి ప్రజల్ని సరైన మార్గంలో పెట్టాల్సిన పాలకులు ఈ రాజ్యాంగం మీద ప్రజలందరికీ స్వేచ్ఛ, స్వాతంత్రము, సమానత్వము, ఆర్థిక స్వాతంత్రము, ఆత్మగౌరవం ఇస్తామని ప్రమాణం చేసిన వీళ్ళు. రైట్. థ్యాంక్ యూ విఠల్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్.